హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే బ్లైండ్ స్పాట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 30 minutes రన్ టైమ్తో అండి థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేస్తలేదని డెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. సో ఇది ఒక థ్రిల్లర్ అని చెప్పారు, అందుకే స్టార్ట్ చేశానండి. అండ్ అలానే నవీన్ చంద్ర గారు కొద్దిగా మంచి కంటెంట్తో వస్తారేమో అనుకున్నాను, బట్ ఆయన అయితే డిసప్పాయింట్ చేశారు. సో ఎక్కడాకైతే మనకైతే థ్రిల్లింగ్ అనిపిస్తుంది అండి. వీళ్ళే హంతకులు అన్నట్టుగా చూపిస్తారు, మళ్ళీ ఇంకో క్లూ తీసుకొని వేరే వాళ్ళని వెళ్తూ ఉంటారు, ఏంటో అర్థం కాదు. సో ఇలా సీన్స్ అన్ని కూడా రిపీటెడ్ మోడ్లో వచ్చేస్తూ ఉంటాయి. బట్ క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ బాగుంది, బాగానే వర్కౌట్ అయింది కూడా. బట్ మూవీ మాత్రం ఫస్ట్ 30 minutes బాగానే ఎంగేజ్ చేసిందండి. అలానే రన్ టైం కూడా చాలా తక్కువ, ట్విస్ట్ కూడా బాగానే వర్కౌట్ అయింది కాబట్టి ఒకసారి అలా ట్రై చేయొచ్చు అంతే. కిమ్మూరి ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక లిప్ లాక్ ఉంటుంది, అపార్ట్మెంట్ బట్టి చూడొచ్చు. కిమ్మూరి బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్ అండి. హీరోయిన్ అయితే బెడ్రూమ్లో అయితే చనిపోతుంది. సో పోలీస్ అయిన మన నవీన్ చంద్ర గారు వచ్చి ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పి ఎలా సాల్వ్ చేశారు ఈ కేసు అన్నది మిగతా స్టోరీ అంతా. కిమ్మూలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగానే చెప్పాను కదా, ఫస్ట్ 30 minutes బాగానే వెళ్ళింది. ఒక పర్స్పెక్టివ్లో కేసును అలా చూపించుకుంటూ బాగానే తీసుకువెళ్ళారు ఫస్ట్ క్రిమినల్ పట్టుకునేదాకా. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నవీన్ చంద్ర గారు కానీ, హీరోయిన్ కానీ, అలీరాజా గారు ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మూవీలో. ఇంకా ప్రతిసారి కూడా అయిపోయిందిరా అనుకున్నప్పుడు ఒక క్లీన్ తీసుకొస్తారు, అది కూడా చాలా బాగానే ఉంది. బాగానే అలా ప్రొలాంగ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. సో ముందుగానే చెప్పాను కదా, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా పర్లేదు అనిపించింది. మాక్సిమం సినిమా అంతా కూడా ఒక ఇంట్లోనే అయిపోతుంది కాబట్టి లొకేషన్స్ కూడా అంతేం లేవు. కిమూలో నెగిటివ్ విషయానికి వస్తే ప్రెడిక్టబిలిటీ అండి. స్టోరీ అంతా కూడా రిపీటెడ్గా వెళ్ళిపోతుంది. ఒక క్రిమినల్ పట్టుకున్నారు అనుకోండి, సేమ్ ప్యాటర్న్లో ఇంకో క్రిమినల్ పట్టుకుంటూ ఉంటారు. ఇంకా క్లైమాక్స్లో ట్విస్ట్ ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా అసలు థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్ లేదండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా లేవు ప్రొసీడింగ్స్ అయితే. ఇంకేముంటుంది, అంతా అయిపోయింది కదా అన్నట్టు మనకే అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొద్దిగా థ్రిల్లింగ్గా రాసుకుంటే, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, సో థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే రన్ టైం తక్కువ, క్లైమాక్స్లో ట్విస్ట్ వర్కౌట్ అయింది కాబట్టి. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన థ్రిల్లింగ్ అయితే ఈ మూవీ అయితే ఉండదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.